హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు. ఈ బస్ పెయింట్ మొత్తం పాడైంది. లోపల బయట కూడా దీనికి ఫుల్ పెయింటింగ్ చేయాలి. ఈ పాడైన పెయింట్ని రిమూవ్ చేయడానికి ఎమ్రీ పేపర్ వాడాను. ఎమ్రీ పేపర్ వాడినప్పుడు కూడా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఈ బండి పెయింటింగ్ రిమూవ్ చేయడానికి జింక్ ప్లేట్ బ్లేడ్ని వాడాను. ఇది మొత్తం రిమూవ్ చేసింది. బండి మొత్తం దీంతో రిమూవ్ చేశాను పెయింట్ మొత్తం. బండి బయట అయితే ఎంత పాడైందో లోపల కూడా అంతే పాడైంది. దీనికి కూడా పెయింటింగ్ చేయడానికి కోసం ముందుగా ఏం చేయాలంటే డస్ట్ క్లీన్ చేసుకోవాలి. సీట్లకు కూడా రస్ట్ పట్టింది. పెయింట్ అయితే పూర్తిగా రిమూవ్ అయింది. దీనికి కూడా పెయింటింగ్ చేయాలి. బండి లోపల అయితే మాత్రం పూర్తిగా డస్ట్ పట్టింది, బూజు పట్టింది. మొత్తం క్లీన్ చేస్తున్నా. ఇది క్లీన్ చేస్తే కానీ ఫ్రాన్స్ వైట్ అపీరియన్స్ ఉండదు. అందుకే అనువు ప్రతి చోట ఉన్న బూజుని డస్ట్ మొత్తం క్లీన్ చేశాను. మొత్తం బండిలో ఉన్నటువంటి డస్ట్ బూజు మొత్తం క్లీన్ చేశాక బండిలో నుంచి ఎక్కడైతే పెయింట్ అనేది వీక్గా ఉందో ఆ పెయింట్ అంతా రిమూవ్ చేశాను. ఎందుకంటే ఇది రిమూవ్ చేయకపోతే మాత్రం మళ్ళీ పెయింట్ అనేది ఊడిపోద్ది. చూసారు కదా, అది ఒక చిన్న లేయర్ లాగా మొత్తం పెయింట్ ఊడిపోద్ది. దాన్ని మొత్తం రిమూవ్ చేశాను. పాసింజర్ విండో దగ్గర కూర్చున్న ప్రతి దగ్గర కూడా ఇలా పెయింట్ పాడవుతుంది. ప్రతిదీ కూడా మొత్తం రిమూవ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఫ్రాన్స్ వైట్ పెయింటింగ్ చేయాలి కాబట్టి మేము 2.5 లీటర్స్ పెయింట్ తీసుకున్నాం. ఈ ఫ్రాన్స్ వైట్ని మొత్తం లోపల అప్లై చేయాలి. కొంతవరకు బ్రష్తో చేసిన, మిగతా పార్ట్స్కి అయితే గన్ ఉపయోగించాలి. ఎందుకంటే బ్రష్ అవ్వని చోట గన్ అయితే వాడాలి. ఇదిగోండి, ఈ ఫ్రాన్స్ వైట్ కొంతవరకు మింట్ బఫ్లో ఉంటుంది. ఇది ఇంటీరియర్లో పెయింటింగ్ చేస్తే చాలా బాగుంటుంది. అయితే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసాము. మొదట్లో బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాము. అయితే బ్రష్తో ఎందుకు చేసామంటే చూడండి, బ్రషింగ్ ఎంత ఎక్కువ చేస్తే అంత ఎపీరియన్స్ అయితే వస్తుంది. పెయింట్ అంటే ఎక్కువసేపు రుద్దడం చేస్తే అంత ఎపీరియన్స్ వస్తుంది. ఎక్కడైతే మనకి పెయింటింగ్ చేయడానికి అవకాశంగా ఉండదో అక్కడైతే గన్ వాడాము. గన్తో కూడా చాలా బాగా పెయింటింగ్ అయితే వచ్చింది. లోపల ఫ్రాన్స్ వైట్ సీట్లు రస్ట్లకి అన్నిటికి కూడా పెయింటింగ్ చేసాము. పెయింటింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందంటే లోపల అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేసాము. ఎలాగుందో చూపిస్తాను చూడండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు బండి లోపలైతే చూసారు. ఇప్పుడు బయట ఎలా ఉందో చూద్దాము. ఎక్కడైతే మనం పెయింటింగ్ అనేది రిమూవ్ చేసామో ఆ ప్లేస్లో గన్తో మొత్తం వర్క్ చేసాము. ఆ పర్టికులర్ ప్లేస్ కాకుండా బాడీ మొత్తం అయితే కూడా గన్తో పెయింటింగ్ చేసాము. దీనివల్ల ఏంటంటే పెయింట్ అనేది పదే పదే రిమూవ్ అవ్వదు. ఏ బండికి అయితే పదే పదే పెయింటింగ్ అనేది రిమూవ్ అవుతుందో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఎనామిల్ పెయింట్లో కొంతవరకు హార్డనర్ అనేది మిక్స్ చేయాలి. హార్డనర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి వైలెట్ కలర్తో పాటు హార్డనర్ పెయింట్ కూడా వస్తుంది. ఆ హార్డనర్ పెయింట్ కలపడం వల్ల పెయింట్ అయితే అస్సలు రిమూవ్ అవ్వదు. ఇంకా ఈ బండికి ఏం చేయాలంటే పల్లె వెలుగు స్టెన్సిల్ మోనోగ్రామ్ అనేది అతికించాలి. లోపల మాత్రం కొంతవరకు లెటరింగ్ ఉంటుంది. వీటిని పూర్తి చేస్తే బండిలో ఎన్నికెళ్ళిపోతుంది. ఏదేమైనా సరే పదే పదే పెయింటింగ్ పడితే హార్డనర్ అనేది మిక్స్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.